రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి అహంకారమే వీడి రాజయోగివై వెలుగొందుమురా రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే విడనాడి అహంకారమే విడనాడి రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి అహంకారమే వీడి విఘ్నములన్నీ తొలగించు మన్మనాభవ మంత్రముతో విఘ్నములన్నీ తొలగించు మన్మనాభవ మంత్రముతో మదిలో జ్యోతిని వెలిగించు మహిలో మనుగడ సాగించు దివ్య గుణాలను ధారణ చేసి దివ్య గుణాలను ధారణ చేసి దేహ బాణము త్యజించి దేహ బాణము త్యజించి రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి అహంకారమే వీడి ఓం శాంతి. ఈరోజు బాబా విశేషంగా సంగం యుగం యొక్క సమయం చాలా అమూల్యమైనదని తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు 9 నవంబర్ మురళి ఉంది. మురళి సారాంశము: మీటే బచ్చే तुम्हारा यह टाइम बहुत बहुत वैल्यूबल है, इसलिए इसे व्यर्थ मत गवाओ. पात्र को देखकर ज्ञान दान करो. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, మీ యొక్క సమయం చాలా చాలా అమూల్యమైనటువంటిది, చాలా విలువైనటువంటిది. అందుకే దీన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోవద్దు. పాత్రను చూసి దానం ఇవ్వాలి, జ్ఞాన దానం ఇవ్వాలి అంటున్నారు. పాత్రను చూసి వేరే వారికి మనం జ్ఞానాన్ని తెలియజేయాలి అంటున్నారు. ప్రశ్న హే, गुणों की धारणा भी होती जाए और चलन भी सुधरती रहे, उसकी सहज विधि क्या है? గుణాల యొక్క ధారణ కూడా జరుగుతూ ఉండాలి, మరియు మన యొక్క నడవడికలో కూడా పరివర్తన రావాలి. దానికోసం సహజమైనటువంటి విధానం ఏమిటి అని బాబా అడుగుతున్నారు. గుణాల యొక్క ధారణ కూడా జరగాలి, మరియు మన యొక్క నడవడికలో కూడా మార్పు కనిపించాలి. దానికోసం సహజమైన విధానం ఏమిటి? ఉత్తర్ హే, జో బాబానే సమझाया है वह दूसरों को समझाओ. బాబా ఏదైతే అర్థం చేయించారో అది ఇతరులకు కూడా అర్థం చేయించండి. ज्ञान धन का दान करो तो गुणों की धारणा भी सहज होती जाएगी. జ్ఞానధనాన్ని దానం చేయండి, అప్పుడే గుణాల ధారణ కూడా సహజంగా జరుగుతుంది అంటున్నారు. చలన్ బి సుధర్తి రహేగి, మన యొక్క నడవడికలో కూడా మార్పు వస్తుంది అంటున్నారు. జిన్కి బుద్ధి మే యహ నాలెడ్జ్ నహీ రహతి, జ్ఞాన్ ధన్ కా దాన్ నహీ కర్తే వహే మన్హూస్. ఎవరి బుద్ధిలో అయితే జ్ఞానం ఉండదో, ఎవరైతే జ్ఞానధనాన్ని ధారణ చెయ్యరో, మరి బాబా అంటున్నారు వారిని ఏమనాలి? మన్హూస్ అని అనాలి అంటున్నారు. అంటే పిసినారి వారు అని అంటున్నారు అన్నట్టు.
तो वह मुफ्त अपने को गाटा डालते हैं. వారు ఉచితంగా తమను తాము నష్టపరుచుకుంటారు అని బాబా అంటున్నారు. కాబట్టి అలాంటి పిసినారిగా అవ్వకూడదు. అందరికీ జ్ఞానధనాన్ని దానం చేయండి అంటున్నారు. गीत है बचपन के दिन भुला न देना, आज हसे कल रुला न देना. చిన్నతనం యొక్క రోజులను మర్చిపోకూడదు, ఈరోజు నవ్వుతూ రేపు ఏడవకూడదు అని అంటున్నారు. ओम शांति. मीठे मीठे बच्चों ने गीत सुना, अर्थ तो अच्छी रीति समझा. हम आत्मा है और बेहद बाप के बच्चे हैं. यह भुला न दो. अभी अभी बाप की याद में हर्षित होते हैं, अभी अभी फिर याद भूल जाने से गम में पड़ जाते हैं. अभी अभी जीते हो, अभी अभी मर पड़ते हो. మరి బాబా అంటున్నారు, నేను ఆత్మను, శివబాబా యొక్క సంతానాన్ని అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే మాయ పదే పదే మర్చిపోయేలా మన మనస్సుకి ఇతర విషయాలను గుర్తు చేయిస్తూ ఉంటుంది. బాబాను మర్చిపోయాము అంటే ఈ ప్రాప్తులను కూడా మర్చిపోయినట్టే కదా. ఇప్పుడు బేహద్ తండ్రి వారిగా అయ్యాం. అభి అభి ఫిర్ జిస్మానీ పరివార్ తరఫ్ చలే జాతే హో. तो बाप कहते हैं आज हंसे कल रो न देना. ఏ హువా గీత్ కా అర్థ్. ఈరోజు బాబా వారిగా ఉండి మళ్ళీ రేపు బాబా అంటున్నారు ఇలా ఇతర దేహదారుల వైపు వెళ్ళకూడదు అంటున్నారు. అంటే ఇంకా ఆ లౌకికమైనటువంటి పరివారము, ఆ బంధువులు, ఆ విషయాలు అవే గుర్తుకు తెచ్చుకుంటూ ఉండకూడదు. ఇంకా ఈరోజు నవ్వుతూ ఉంటూ మళ్ళీ రేపు ఏడ్చే విధంగా ఉండకూడదు అంటున్నారు. ఇదే ఈ పాట యొక్క అర్థము అంటున్నారు. ఎప్పుడు బాబా వారిగానే ఉంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం. तुम बच्चे जानते हो बहुत करके मनुष्य शांति के लिए ही धक्का खाते हैं, तीर्थ यात्रा पर जाते हैं. ऐसे नहीं कि धक्का खाने से कोई शांति मिलती है. यह एक ही संगम युग है जब बाप आकर समझाते हैं, पहले पहले तो अपने को पहचानो. మరి ఈ సంగమ యుగంలోనే శివబాబా వచ్చి మనందరికీ కూడా అర్థం చేయిస్తున్నారు. బాబా ఒక్కటే చెప్తున్నారు, పిల్లలు మీరు స్వయాన్ని గుర్తించండి, మీ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోండి. ఆత్మ అయితే శాంత స్వరూపం ఉంది కదా, ఆత్మల యొక్క నివాస స్థానం శాంతిధామం ఉంది. యహా ఆతే హే తో కర్మ జరూర్ కర్నా పడతా హే. जब अपने शांति धाम में है तो शांत है. सतयुग में भी शांति रहती है, सुख भी है, शांति भी है. शांति धाम को सुखधाम नहीं कहेंगे. మరి బాబా అంటున్నారు, శాంతిధామంలో అయితే ఆత్మలందరూ శాంతిగా ఉంటారు, సత్యయుగంలో అయితే సుఖము శాంతి రెండూ ఉంటాయి. కానీ ఇక్కడ కలియుగంలో లేవు కదా, రెండూ లేవు. చెప్పాలి అంటే తాత్కాలికంగా వారు ఉంది అని అనుకున్నా అది తాత్కాలికమైనటువంటిది. బాబా అంటున్నారు, శాంతిధామంనైతే సుఖధామము అని అనలేం కదా, అక్కడైతే అంతా సుఖమే సుఖం ఉంటుంది. శాంతిధామంలో శాంతియే శాంతి ఉంటుంది, సుఖధామంలో సుఖమే సుఖం ఉంటుంది అని చెప్తున్నారు. प्रदर्शनी में जब अंदर घुसते हैं तो पहले पहले बाप का ही परिचय देना है. మరి ప్రదర్శనలలో కూడా ఎప్పుడైతే వేరే వారు కొత్త వారు వస్తూ ఉంటారో వారికి మొట్టమొదట బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి అని అంటున్నారు. समझाया जाता है आत्माओं का बाप एक ही है, वही गीता का भगवान है. బాబా మనకు అర్థం చేయిస్తున్నారు, ఆత్మలందరికీ తండ్రి అయితే ఒకే ఒక పరమాత్ముడు ఉన్నారు, వారినే గీతా భగవంతుడు అని కూడా అంటాం. బాకీ వహ సబ్ ఆత్మాయే హే, ఆత్మ శరీర్ చోడ్తీ ఔర్ లేతీ హే. మరి ఆత్మలందరికీ తండ్రి ఒకే ఒక శివ బాబా ఉన్నారు. మరి ఆత్మ అయితే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది కదా. మనం అందరం శివ బాబా యొక్క సంతానం ఉన్నాం. బాబా నుండి ఇప్పుడు మనం వారసత్వాన్ని పొందుతూ ఉన్నాం. तो तुम बच्चे समझा सकते हो बेहद के बाप से ही सुख का वर्षा मिलता है. बाप सुख की सृष्टि स्थापन करते हैं, बाप दुख की सृष्टि रचे ऐसा तो होता नहीं. బేహద్ తండ్రి వచ్చారు, ఇప్పుడు మనకు సుఖం యొక్క ప్రపంచాన్ని రచిస్తూ ఉన్నారు.
భగవంతుడు తండ్రి దుఃఖం యొక్క ప్రపంచం రచించడం అనేది ఉండనే ఉండదు కదా అని అంటున్నారు. चित्र भी है बोलो यह सुख का वर्षा मिलता है, अगर कहे तो तुम्हारी कल्पना है तो एकदम छोड़ देना चाहिए. ఒకవేళ మనం ఎవరికైనా జ్ఞానం చెప్తూ ఉన్నాం అనుకోండి, కొందరు చాలా బాగా రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు, బాగుంది మీరు చెప్పే విషయాలన్నీ ఆలోచించే విధంగా ఉన్నాయి అని అంటూ ఉంటారు. కానీ కొందరు ఎలా ఉంటారు అంటే ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వరు. మరి ఇంకా ఏమంటూ ఉంటారు, ఇదంతా మీ ఊహ, ఇది మీ ఇమాజినేషన్, ఇలా ఏమీ జరగదు, ఏమీ ఉండదు అని ఇలా అంటారు. ఇంకా బాబా అంటున్నారు అలా ఖండించే వారిని ఇంకా మనం వదిలేయడమే. तुम्हारा टाइम तो बहुत वैल्यूबल है, इस सारी दुनिया में तुम्हारे जितना वैल्यूबल टाइम कोई का है नहीं. बड़े बड़े मनुष्यों का टाइम वैल्यूबल होता है, बाप का टाइम कितना वैल्यूबल है, बाप समझाकर क्या से क्या बना देते हैं. మరి బాబా అంటున్నారు మీ యొక్క సమయం చాలా చాలా అమూల్యమైనటువంటిది, బాబా ఇప్పుడు మనందరికీ కూడా అర్థం చేయిస్తూ ఉన్నారు. కాబట్టి అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్లో కూడా సమయాన్ని వృధా చేసుకోకండి అంటున్నారు. बाप समझाकर क्या से क्या बना देते हैं, तो बाप तुम बच्चों को ही कहते हैं कि अपना टाइम बहुत वैल्यूबल है, इसलिए इसे मत गवाओ. బాబానే మనకు అర్థం చేయిస్తున్నారు. బాబా ఒకటే చెప్తున్నారు, మీ యొక్క సమయం చాలా చాలా అమూల్యమైనటువంటిది, ఎంతో విలువైనటువంటిది, దీనిని ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు అని చెప్తున్నారు. బాప్ సమझाकर क्या से क्या बना देते हैं, तो बाप तुम बच्चों को ही कहते हैं कि तुम अपना वैल्यूबल टाइम मत गवाओ. బాబా మనందరికీ అర్థం చేయిస్తున్నారు. బాబా ఒక్కటే చెప్తున్నారు, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకండి అని బాబా అంటున్నారు. नॉलेज पात्र को ही देनी है, पात्र को समझाना चाहिए. सब बच्चे तो समझ नहीं सकते, इतनी बुद्धि नहीं जो समझे. पहले पहले बाप का परिचय देना है. जब तक यह नहीं समझते हो कि आत्माओं का बाप शिव है, तो आगे कुछ भी नहीं समझ सकेंगे. మరి ఎప్పటి వరకైతే ఈ విషయం అర్థం చేసుకోలేరో, ఆత్మలందరికీ తండ్రి శివ్ బాబా ఉన్నారు అని, ఇంకా వేరే ఏది అర్థం చేసుకోనట్లే అని చెప్తున్నారు. ఇది అర్థం చేసుకుంటేనే మిగతా విషయాలన్నీ కూడా అర్థమవుతాయి అంటున్నారు. बहुत प्यार नम्रता से समझा कर रवाना कर देना चाहिए, क्योंकि आसुरी संप्रदाय झगड़ा करने में देरी नहीं करेगी. गवर्नमेंट स्टूडेंट की कितनी महिमा करती है, उन्हों के लिए कितने प्रबंध रखते हैं. कॉलेज के स्टूडेंट ही पहले पहले पत्थर मारना शुरू करते हैं, क्योंकि जोश होता है ना. ఏ విధంగా లౌకికంలో కూడా చూడండి ఎన్ని రకాల స్ట్రైక్లు, హంగామాలు, నిరాహార దీక్షలు, సమ్మెలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి అలాగే ఇక్కడ కూడా ఎవరైనా కొందరు బాగా ఆర్గ్యూ చేసి వితండవాదంతో ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళకు కూడా చాలా ప్రేమగా యుక్తిగా చెప్పేసి పంపించేసేయాలి, అంతేగాని వాళ్ళతో ఆర్గ్యూ చేస్తూ కూర్చోకూడదు అని బాబా అంటున్నారు. बूढ़े या माताएं तो पत्थर इतना जोर से लगा ना सके, अक्सर करके स्टूडेंट्स का ही शोर होता है, उन्हों का ही लड़ाई के लिए तैयार करते हैं. अब आप आत्माओं को समझाते हैं, तुम उल्टे बन गए हो, अपने को आत्मा के बदले शरीर समझ लेते हो. अब आप तुमको सीधा कर रहे हैं. మరి ఇప్పటి వరకు మీరు ఉల్టాగా అయిపోయారు, ఇప్పుడు బాబా మనందరినీ కూడా సీదాగా చేస్తున్నాను అని అంటున్నారు. कितना रात दिन का फर्क हो जाता है, सीधा होने से तुम विश्व के मालिक बन जाते हो. अभी तुम समझते हो हम आधा कल्प उल्टे थे. మరి ఇప్పుడు మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం, మనం అరకల్పం ఎలా ఉన్నాం, ఇంతకాలం ఉల్టాగా ఉన్నాము అంటున్నారు. अब आप आधा कल्प के लिए सुल्टा बनाते हैं. ఇప్పుడు బాబా అరకల్పం కోసం మనల్ని సుల్టాగా తయారు చేస్తూ ఉన్నారు. अल्लाह के बच्चे हो जाते तो विश्व की बादशाही का वर्षा मिलता है. మనం భగవంతుడి యొక్క పిల్లలుగా అయ్యాం, మొత్తం విశ్వం యొక్క రాజ్య భాగ్యం ఇప్పుడు మనకు లభిస్తూ ఉంది. तो तुमको बाप की याद में भी रहना है.
అందువలన బాబా యొక్క జ్ఞాపకంలో కూడా ఉండాలి అంటున్నారు. बल शरीर निर्वाहार्थ कर्म भी करना है, फिर भी समय तो बहुत मिलता है. कोई जिज्ञासु आदि नहीं है, काम नहीं है, तो बाप की याद में बैठ जाना चाहिए. శరీర నిర్వహణ కోసం పనులు కూడా చేయాల్సి ఉంటుంది. సమయం అయితే తప్పకుండా తీయాలి. ఒకవేళ ఎవరు రావడం లేదు, ఏమీ పని లేదు అంటే ఇంకా కూర్చొని బాబా యొక్క జ్ఞాపకంలో ఉండాలి అంటున్నారు. वह तो है अल्पकाल के लिए कमाई और तुम्हारी यह है सदा काल के लिए कमाई. ప్రపంచంలో అందరిదేమో అల్పకాలికమైనటువంటి సంపాదన, కానీ బాబా అంటున్నారు మీదేంటి అంటే ఇక్కడ అల్పకాలికమైనటువంటి సంపాదన కాదు, ఇది సదాకాలికమైనటువంటి సంపాదన అంటున్నారు. इसमें अटेंशन जास्ती देना पड़ता है, మాయా గడి గడి और तरफ ले जाती है. మరి ఇందులో చాలా చాలా అటెన్షన్ ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకు అంటే మాయా కదా, మాయా ఉంది. మాయ పదే పదే మన అటెన్షన్ని మరోవైపు మరలించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి బాబా అంటున్నారు ఒక్క బాబా వైపే బుద్ధి యోగం ఉండాలి అంటే చాలా అటెన్షన్ ఇవ్వాలి అంటున్నారు. यह तो होगा ही, माया बुलाती रहेगी. इस पर एक नाटक भी दिखाते हैं, प्रभु ऐसे कहते, माया ऐसी कहती. बाप बच्चों को समझाते हैं, मामेकम याद करो, इसमें ही विघ्न पड़ते हैं, और कोई बात में इतने विघ्न नहीं पड़ते. पवित्रता पर कितनी मार खाते हैं. బాబా అంటున్నారు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. మరి ఇక్కడ ఎన్ని విఘ్నాలు వస్తూ ఉంటాయి, పవిత్రత యొక్క విషయంలో కూడా చాలా విఘ్నాలు వస్తూ ఉంటాయి. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. भागवत आदि में इस समय का ही गायन है, पूतना ये सूप नकाए भी है. ये सब इस समय की बातें हैं, जबकि बाप आकर पवित्र बनाते हैं. మరి భాగవతంలో కూడా అన్ని ఈ విషయాల యొక్క వర్ణనే ఉంది కదా. పూతన, శూర్పణఖ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా. బాబా వచ్చి ఇప్పుడు మనందరినీ కూడా పవిత్రంగా తయారు చేస్తూ ఉన్నారు. उत्सव आदि भी जो मनाते हैं, जो पास्ट हो गया है, उनका फिर त्योहार मनाते आते, पास्ट की महिमा करते आते हैं. మరి ఉత్సవాలు పండగలు ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారు కదా. బాబా అంటున్నారు ఇలా పాత విషయాల యొక్క మహిమ చేస్తూ ఉంటారు. राम राज्य की महिमा गाते हैं क्योंकि पास्ट हो गया है. जैसे क्राइस्ट आदि आए, धर्म स्थापन करके गए, तिथि तारीख भी लिख देते हैं, फिर उनका बर्थडे मनाते आते हैं. మరి రామరాజ్యం యొక్క పునః స్థాపన ఇప్పుడు జరుగుతూ ఉంది. మరి క్రీస్తు కూడా వచ్చారు అని తిథి తారీఖు అన్ని రాస్తారు కదా. మహిమ అయితే ఉంది కదా అని బాబా అంటున్నారు. भक्ति मार्ग में भी यह धंधा आधा कल्प चलता है. सतयुग में तो यह होता नहीं, यह दुनिया ही खत्म हो जानी है. यह बातें तुम्हारे में भी बहुत तोड़े हैं जो समझते हैं. మరి బాబా చెప్పేటువంటి ఈ విషయాలు కూడా బాబా పిల్లల్లో కూడా కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. అందరైతే అర్థం చేసుకోలేరు కదా. సత్యుగ మే యహ హోతా నహీ, యహ దునియా హీ ఖతం హో జానీ హై. ఇవేవి సత్యుగంలో ఉండనే ఉండవు, ఈ ప్రపంచమే సమాప్తం అయ్యేది ఉంది అని బాబా అంటున్నారు. बाप ने समझाया है, सब आत्माओं को अंत में वापिस जाना है. यह बातें तुम्हारे में भी बहुत तोड़े हैं जो समझते हैं. మరి ఆత్మలమైనటువంటి మనం అందరం కూడా చివరికి ఇంటికి వెళ్ళేది ఉంది. ఇవన్నీ కూడా బాబా పిల్లల్లో కూడా కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకుంటారు, అందరైతే అర్థం చేసుకోలేరు కదా అంటున్నారు. जो कल पहले आए थे वही नंबरवार आएंगे, वही अच्छी रीति पढ़कर और पढ़ा भी रहे हैं. ఎవరైతే కల్పం క్రితం వచ్చారో వారే ఇప్పుడు కూడా చదువుకుంటూ ఉన్నారు, ఇప్పుడు కూడా వచ్చారు. కల్పం క్రితం రాని వాళ్ళైతే ఇప్పుడు రాలేరు కదా. बाकी थोड़े दिन है, नंबरवार से ट्रांसफर होते हैं, तुम भी ट्रांसफर होते हो.
तुम्हारी बुद्धि में जानते हो कि आत्माएं सब नंबरवार शांति धाम में जाकर बैठेगी, फिर नंबरवार आती रहेगी. మరి మనం అర్థం చేసుకున్నాం కదా, ఆత్మలన్నీ పరంధామం నుండి కూడా నంబర్ వారుగా వస్తాయి. మరి పరంధామంకి అందరం వెళ్ళే అప్పుడు భలే ఒకే సమయంలో వెళ్ళినా అందరూ ఒకే సమయంలో అని చెప్పలేం కదా, కాస్త అయితే తేడా ఉంటుంది. రావడం చాలా తేడా ఉంటుంది. వెళ్ళిపోయేటప్పుడు చివరికి ఇంటికి వెళ్ళేటప్పుడు కలిసి వెళ్తాం. బాబా అంటున్నారు ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నారు కాబట్టి మంచి రీతిగా చదువుకోవాలి. ఈ చదువు కూడా అందరూ ఒకేలా చదువుకోలేరు కదా, నంబర్ వారుగా చదువుకుంటారు. బాబా అంటున్నారు ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నారు. तुम्हारी बुद्धि जानती है जो आत्माएं है सब नंबरवार वहां शांति धाम में जाकर बैठेगी, फिर नंबरवार आती रहेगी. నంబర్ వారుగా వెళ్ళి శాంతిధామంలో కూర్చుంటాయి, మళ్ళీ నంబర్ వారుగా వస్తాయి. बाप फिर भी कहते हैं मूल बात है बाप का परिचय देना, बाप का नाम सदैव मुख में हो. మరి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం బాబా యొక్క పరిచయాన్ని అందరికీ ఇవ్వడం. బాబా యొక్క విషయాలే మన నోటి ద్వారా వెలువడాలి. आत्मा क्या है, परमात्मा क्या है, दुनिया में कोई भी नहीं जानते. మరి ఆత్మ అంటే ఎవరు, పరమాత్మ అంటే ఏమిటి, ఈ విషయాలు ఎవ్వరికి కూడా తెలియదు అంటున్నారు. బల్ గాతే హే బ్రుకుటి కే బీచ్ మే చమక్తా హే అజబ్ సితారా, బస్ జాస్తి కుచ్ నహీ సమజ్తే అంటూ ఉంటారు. బ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది ఒక దివ్య నక్షత్రం ఆత్మ అని అంటూ ఉంటారు. కానీ అర్థం మాత్రం ఏం తెలియదు అంటున్నారు. सो भी यह ज्ञान बहुत तोड़ों की बुद्धि में है, घड़ी घड़ी भूल जाते हैं. पहले पहले समझाना है बाप की पतित पावन है. మరి జ్ఞానం కొద్ది మంది బుద్ధిలోనే ఉంటుంది కదా, అందరి బుద్ధిలో అయితే ఉండదు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. బాబానే ఎవరు అంటే పతిత పావనుడు ఉన్నారు. వర్షా भी देते हैं, शहनशाह भी बनाते हैं, तुम्हारे पास गीत भी है, आखिर वह दिन आया आज, जिसका रास्ता भक्ति मार्ग में बहुत तकते थे. బాబా అయితే ఇప్పుడు మన అందరికీ అర్థం చేయిస్తున్నారు. శివ బాబానే ఏమంటున్నాము అంటే పతిత పావనుడు అని అంటున్నాం. బాబానే ఇప్పుడు మనందరికీ కూడా వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. బాబా మనందరినీ చాలా గొప్ప చక్రవర్తిగా తయారు చేస్తూ ఉన్నారు. తుమ్హారే పాస్ గీత్ భీ హై, బాబా అంటున్నారు మీ దగ్గర ఎన్నో పాటలు కూడా ఉన్నాయి కదా. బాబా ఈరోజు చిన్నతనం యొక్క రోజులను మర్చిపోకండి అని చెప్తున్నారు. అలాగే ఇంకో పాట ఏం చెప్తున్నారు అంటే ఏ రోజు కోసం అయితే ఎదురు చూసామో ఆ రోజు రానే వచ్చేసింది అని. द्वापर से भक्ति शुरू होती है, फिर अंत में बाप आकर रास्ता बताते हैं, कयामत का समय भी इनको कहा जाता है. మరి ద్వాపర యుగం నుండి భక్తి ఆరంభమవుతుంది. మరి లెక్క కథ అంతా కూడా చుట్టూ చేసుకోవాలి కదా, జన్మలు తీసుకుంటూ అదంతా ఆరంభమవుతుంది. 84 जन्मों के पार्ट को तुम जानते हो, यह पार्ट बजता ही रहता है. शिव जयंती मनाते हैं तो जरूर शिव आया होगा, जरूर कुछ किया होगा. మరి 84 జన్మల యొక్క పాత్రను గురించి కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఈ విధంగా పాత్రను అభినయించాల్సిందే. శివ జయంతి పండగను కూడా జరుపుతూ ఉంటారు. మరి తప్పకుండా శివ బాబా వచ్చారు సృష్టి పైన, దానికి గుర్తుగానే కదా ఈ పండగ జరుపుకునేది. జరూర్ కుచ్ కియా హోగా వహీ నహీ దునియా బనాతే హై, తప్పకుండా బాబా ఏదైనా చేసి వెళ్ళారు కదా, అందుకే బాబాకి ఇంత మహిమ అనేది ఉంది. यह लक्ष्मी नारायण मालिक थे अब नहीं है, बाप फिर राजयोग सिखलाते हैं, यह राजयोग सिखाया था तुम्हारे सिवाय और कोई के मुख में आ नहीं सकेगा. బాబానే ఇప్పుడు మనందరికీ కూడా రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. ఇది మన బుద్ధిలో తప్ప ఇంకా వేరే ఎవ్వరి బుద్ధిలో కూడా రానే రాదు అని బాబా అంటున్నారు. तुम ही समझा सकते हो, शिव बाबा हमको राजयोग सिखला रहे हैं.
బాబా అంటున్నారు మీరు కూడా అర్థం చేసుకోవచ్చు, शिव बाबा ఇప్పుడు మాకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు అని। शिव होम का जो उच्चारण करते हैं वह भी रॉन्ग है, तुमको आप बाप ने समझाया है, तुम ही चक्र लगाए ब्राह्मण कुल से देवता कुल में आते हो। మనమే ఈ విధంగా 84 జన్మల యొక్క చక్రంలో వచ్చి బ్రాహ్మణ కులం నుండి దేవి దేవతలుగా తయారవుతాం। यह कोई मंत्र जपने का नहीं है, बुद्धि में अर्ध रहना चाहिए। ఇక్కడ ఏమీ కూర్చొని మంత్రం జపం చేయాల్సిన పని లేదు కదా, బుద్ధిలో అర్థవంతంగా బాబాను జ్ఞాపకం చేయాలి। वह भी सेकंड की बात है, जैसे बीज और झाड़ सेकंड में सारा ध्यान में आ जाता है, वैसे हमसों का राज भी 1 सेकंड में आ जाता है। మరి ఈ కల్పవృక్షం యొక్క జ్ఞానం ఎలా మనకు ఆ చిత్రం పేరు చెప్పగానే గుర్తుకొచ్చేస్తుందో అలాగే బాబా అంటున్నారు విత్తనము వృక్షం ఎట్లయితే గుర్తొస్తుందో అలాగే హంసో సోహం, నేనే ఒకప్పుడు అలా పూజ్య స్థితిలో ఉండే ఆత్మను, నేనే మళ్ళీ ఇప్పుడు సాధారణమైనటువంటి ఆత్మను అని కూడా మనకు గుర్తుకు రావాలి అంటున్నారు। यह चक्र तो फिरता ही रहता है, आत्मा को अपने 84 जन्मों का दर्शन होता है, इसको ही स्वदर्शन చక్రధారి कहा जाता है। ఇలా ఈ చక్రం అయితే తిరుగుతూనే ఉంటుంది, ఆత్మకి 84 జన్మల యొక్క దర్శనం కూడా అవుతుంది కదా। पहले तो सुनकर चमक जाते हैं, या फिर क्या गपोड़ो लगाते हैं। जब तुम बाप का परिचय देंगे तो उनको गपोड़ा नहीं लगेगा, बाप को याद करते हैं, गाते भी है, बाबा आप आएंगे तो हम वारी जाएंगे। ఇంకా కొందరు మనం చెప్తున్నటువంటి విషయాలను 84 జన్మలు అంటే వీళ్ళంతా గప్పాలు కొడుతున్నారు అని కూడా అనుకుంటూ ఉంటారు। బాబా అంటున్నారు మనమేమీ గప్పాలు కొట్టట్లేదు కదా, ఇది సత్యం, ఇది వాస్తవం ఉంది, అందరికీ మనం బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి। బాబా ఇప్పుడు మనందరినీ స్వదర్శన చక్రధారిగా తయారవ్వండి అంటున్నారు। బాబాను ఎంతెంత జ్ఞాపకం చేస్తూ ఉంటామో అంత మన యొక్క ఉన్నతి జరుగుతుంది। భక్తిలో ఏమన్నాం, భగవంతుడా మీరు ఒక్కసారి రండి, మేము మీ పైన బలిహారం అవుతాము అని అన్నాం। ఆప్కో హీ యాద్ కరేంగే, బాప్ कहते हैं तुम कहते थे ना, अभी हम तुमको याद दिलाता हूँ, नष्टो मोहा हो जाओ। బాబా అంటున్నారు మీరు నన్ను జ్ఞాపకం చేయండి, నష్టో మోహాగా అయిపోండి అంటున్నారు। इस देह से भी नष्टो मोहा हो जाओ, अपने को आत्मा समझ मुझे ही याद करो, तो तुम्हारे विकर्म विनाश हो जाएंगे। ఈ దేహంతో కూడా నష్టో మోహాగా కండి, ఆత్మ అనుకొని ఒక బాబాను జ్ఞాపకం చేయండి అంటున్నారు। तो यह मीठी बातें सबको पसंद आएगी, కాబట్టి మధురమైనటువంటి విషయాలు అందరికి కూడా ఇష్టం అనిపిస్తూ ఉంటాయి కదా। बाप का परिचय नहीं होगा तो फिर किस न किस बात में संशय उठाते रहेंगे। బాబా యొక్క పరిచయం లేదు అంటే ఇంకా ఏదో ఒక విషయంలో వారికి సంశయమే వస్తూ ఉంటుంది। इसलिए पहले तो 2-3 चित्र आगे रख दो जिसमें बाप का परिचय हो, बाप का परिचय मिलने से वर्षा का भी मिल जाएगा। కాబట్టి బాబా అంటున్నారు ముందు ఒక 2-3 చిత్రాలు పెట్టండి, వాటి గురించి అర్థం చేయించండి। బాబా చెప్తారు కదా చాలా ఉన్నాయి ప్రదర్శని చిత్రాలు, అందులో ముఖ్యమైనటువంటివి శివ బాబా యొక్క చిత్రం, సృష్టి చక్రం, కల్పవృక్షం, 84 జన్మల చిత్రం, ఇలా ఈ ముఖ్యమైనటువంటివి ఒక 4-5 ఆత్మ చిత్రం, ఇవి వాళ్ళకి చూపించి అర్థం చేయించండి అంటున్నారు। శివ బాబా యొక్క పరిచయం అర్థమై కనెక్ట్ అవుతే వారసత్వం పొందగలుగుతారు కదా। तो नष्टो मोहा हो जाओ, इस देह से भी नष्टो मोहा हो जाओ, నష్టో మోహాగా అయిపోవాలి, ఈ దేహంతో కూడా పూర్తిగా నష్టో మోహాగా అయిపోవాలి। बाप कहते हैं मैं तुमको राजाओं का राजा बनाता हूँ, यह चित्र बनाओ, डबल सिर ताज राजाओं के आगे सिंगिल ताज वाले माथा टेकते हैं। బాబా అంటున్నారు ఇలా ఒక చిత్రం తయారు చేయండి। బాబా ఇప్పుడు మనందరినీ రాజాది రాజులుగా తయారు చేస్తున్నారు, ద్వికిరీటధారి రాజులుగా తయారు చేస్తున్నారు। ఎవరైతే ద్వికిరీటధారి రాజులుగా ఉంటారో
ఇంకా వారు సింగిల్ కిరీటం గల రాజులను పూజించడం అనేది ఉండదు కదా. కానీ సింగిల్ కిరీటం గల రాజులు ద్వికిరీటదారులైనటువంటి రాజులను అంటే లక్ష్మీనారాయణలను, సీతారాములను వీరిని తర్వాత ద్వాపరయుగం నుండి పూజించడం మొదలుపెట్టారు. आपे ही पूज्य आपे ही पुजारी का भी राज समझ में आ जाए. पहले बाप की पूजा करते हैं तो फिर अपने ही चित्रों की बैठ पूजा करते हैं. మరి మొట్టమొదట ఒక్క శివ బాబా యొక్క పూజ చేసేవారు, ఏకదేవోపాసకులుగా ఒక్కరిని ఆరాధించారు. కానీ తర్వాత ఏమైపోయింది, అనేకులను ఆరాధించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ విషయాలన్నిటి గురించి కూడా మనకే జ్ఞానం ఉంది అంటున్నారు. ఆగే తో భగవాన్ కే లియే హీ కహ దేతే తే ఆపే హీ పూజ్ ఆపే హీ పూజారి. మరి ఇంత క్రితం భగవంతుడి గురించి కూడా అంటూ ఉండేవారు కదా, మీరే పూజ్యులు మీరే పూజారి అని ఇలా అంటూ ఉండేవారు. अब तुमको समझाया गया है, तुम ही इस चक्र में आते हो. बुद्धि में यह नॉलेज सदैव रहती है और फिर समझाना भी है. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం, ఈ చక్రం యొక్క జ్ఞానం కూడా మన బుద్ధిలో ఉంది కదా. ఇదంతా కూడా ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి, అర్థం చేసుకోవాలి. దన్ దియే దన్ న కుటే, జో దన్ దాన్ నహీ కర్తే హే ఉన్హే మన్హూస్ కహా జాతా హే అంటూ ఉంటారు కదా. దానం చేస్తూ ఉంటే ధనం ఇంకా తరగకుండా పెరుగుతూ ఉంటుంది అని. ఎవరైతే ఏ దాన ధర్మాలు చేయరో వారిని పిసినారి అని అంటారు. बाप ने जो समझाया है वह फिर दूसरों को समझाना है. नहीं समझाएंगे तो मुफ्त अपने को घाटा डालेंगे. गुण भी धारण नहीं होंगे, चलन भी ऐसी हो जाएगी. బాబా అంటున్నారు, ఒకవేళ మంచి రీతిగా చదువుకోవడం లేదు అంటే ఉచితంగా మిమ్మల్ని మీరు నష్టపరుచుకున్నట్లే అవుతుంది, ఇంకే మాత్రం ధారణ కూడా జరగదు అంటున్నారు. చలన్ హీ ఐసీ హో జాయేగి, ఇంకా వారి యొక్క నడవడికనే ఇలా అయిపోతుంది అంటున్నారు. హర్ ఏక్ అప్నే కో సమజ్ తో సక్తే హే నా, తుమ్కో అబ్ సమజ్ మిలీ హే, బాకీ సబ్ హే బేసమజ్. ఇప్పుడు మనందరికీ కూడా జ్ఞానం లభించింది, మిగతా అందరూ కూడా ఎలా ఉన్నారు ఇక్కడ అంటే బేసమజ్గా ఉన్నారు. तुम सब कुछ जानते हो, बाप कहते हैं इस तरफ है दैवी सांप्रदाय, उस तरफ है आसुरी सांप्रदाय. ఒకవైపేమో దైవీ సాంప్రదాయం, మరోవైపేమో ఆసురీ సాంప్రదాయం ఉంది అంటున్నారు. फिर देखा जाता है हंस बनने लायक नहीं है तो युक्ति रची जाती है. మరి బాబా కూడా చూస్తారు వీరు హంసలుగా అయ్యే యోగ్యులుగా ఉన్నారా లేదా, ఎన్నో యుక్తులు రచించడం జరుగుతుంది కదా. नहीं तो विघ्न डालते रहेंगे, कोशिश करनी है आप समान बनाने की. లేదంటే చాలా విఘ్నాలు వేస్తూ ఉంటారు. అందుకే బాబా అంటున్నారు ప్రయత్నం చేయాలి ఇతరులను కూడా తన సమానంగా తయారు చేయడం కోసం. नहीं तो तंग करते रहेंगे, फिर युक्ति से किनारा करना पड़ता है, विघ्न तो पड़ेंगे ना. బాబా అంటున్నారు విఘ్నాలు అయితే వస్తూనే ఉంటాయి కదా, ఇంకా విఘ్నాలు లేకుండా ఉండదు కదా. విఘ్నాలు అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ అవుతూనే ఉంటాయి. మరి విఘ్నాలు వస్తేనే కదా మనం ఎంత పరిపక్వమయ్యాము, ఎంత స్థితిని సంపాదించుకున్నాం అనేది అర్థమవుతుంది. ऐसी नॉलेज तो तुम ही देते हो, मीठा भी बहुत बनना है, नष्टो मोहा भी होना पड़े. మరి ఇలాంటి జ్ఞానం అయితే ఒక బాబానే ఇవ్వగలుగుతారు, వేరే ఎవరు కూడా ఇవ్వలేరు కదా. నష్టో మోహాగా తయారు కావాలి. एक विकार को छोड़ा तो फिर और विकार किटकिट मचाते हैं. ఒక్క వికారాన్ని వదిలిపెట్టారు అంటే ఇంకా వేరే వికారాలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. समझा जाता है जो कुछ होता है कल पहले माफिक, ऐसे समझ शांत रहना पड़ता है. బాబా అర్థం చేయిస్తున్నారు ఏదైతే జరుగుతుందో అది ఈ ఒక్క జన్మ కోసం. ప్రపంచంలో ఏది చేసినా కూడా ఈ ఒక్క జన్మ కోసం. ఇక్కడ జన్మ జన్మల భాగ్యం తయారు చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా ఇంకా కొద్ది రోజులే, ఇంకా ఈ ఒక్క జన్మలో కొద్ది రోజులే అని అనుకోవాలి అంటున్నారు. అలా మనల్ని మనం శాంతపరచుకోవాలి.
अच्छे अच्छे समझाने वाले बच्चे भी गिर पड़ते हैं, बड़ी जोर से चमाट का लेते हैं, फिर कहा जाता है कल पहले भी चमाट काई होगी। మంచి మంచి పిల్లలకు కూడా మాయ చెంపదెబ్బ వేస్తూ ఉంటుంది. ఇంకా అంటారు కదా, ఇలా మాయకు ప్రభావితం అయిపోయారు. बाप समझाते हैं जितना हो सके कंट्रोल करो, कैसे कैसे मनुष्य है, अबलाओं पर कितने अत्याचार करते हैं. అందుకే బాబా అంటున్నారు ఏదేమైనప్పటికీ మీరు నిగ్రహాన్ని కలిగి ఉండాలి, నిగ్రహ శక్తిని, కంట్రోలింగ్ పవర్ని కలిగి ఉండాలి. కలియుగంలో చూడండి ఎలాంటి కర్మలు చేస్తూ ఉన్నారు, అబలల పైన ఎలాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు. पुरुष बलवान होते हैं, स्त्री अबला होती है. बाप फिर तुमको यह गुप्त लड़ाई सिखलाते हैं जिससे तुम रावण पर जीत पाते हो. మరి బాబా అంటున్నారు స్త్రీ అబలగా ఉండడం వలన, పురుషుడు చాలా బలశాలిగా ఉండడం వలన ఆ విధంగా వారిపైన ఆధిపత్యం చేస్తూ ఉంటారు. బాబా ఇక్కడ మనకు చాలా గుప్తమైనటువంటి పోరు ఎలా చేయాలో నేర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం రావణుడి పైన విజయాన్ని పొందుతూ ఉన్నాం. ఏ లడాయి కోయి కి బుద్ధి మే నహీ హై, తుమ్హారే మే భీ నంబర్ వార్ హై జో సమజ్ సక్తే హై. ఈ విషయాలు ఇతరుల ఎవరి బుద్ధిలో కూడా లేవు, బాబా పిల్లల్లో కూడా నంబర్ వార్గా అర్థం చేసుకోగలుగుతారు. ఏ హే బిల్కుల్ నయీ బాత్. బాబా అంటున్నారు ఇది పూర్తిగా కొత్త విషయము అంటున్నారు. అవి తుమ్ పఢ్ రహే హో సుఖధామ్ కే లియే. మరి ఇప్పుడు మనం అందరం చదువుకుంటూ ఉన్నాం దేనికోసము అంటే సుఖధామంలో వెళ్ళడం కోసం. అభి యాద్ హే ఫిర్ భూల్ జాయేగి. ఈ విషయాలన్నీ ఇప్పుడు గుర్తున్నాయి, మళ్ళీ తర్వాత మర్చిపోతారు అని బాబా అంటున్నారు. మూల్ బాత్ హే హీ యాద్ కి యాత్ర. కాబట్టి అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే స్మృతి యాత్ర అంటున్నారు. अच्छा मीठे मीठे सिकीलदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह. बाबा ही मेरा संसार है. ధారణ కోసం ఫస్ట్ పాయింట్ ఉంది. कुछ भी होता है तो भावी समझ शांत रहना है. ఏదేమైనప్పటికీ బాబా అంటున్నారు ఇది డ్రామాలో భాగం అని భావించి శాంతియుతంగా ఉండాలి అంటున్నారు. బాగా ఆందోళన చెందడం, టెన్షన్లోకి రావడం, మనం గాబరా పడిపోయి ఇతరులను గాబరా పెట్టడం అవేవి వద్దు అని బాబా అంటున్నారు. जितना हो सके अपने आप को कंट्रोल करना है, युक्ति रच आप समान बनाने की कोशिश करनी है. ఎంత వీలవుతే అంత స్వయాన్ని కంట్రోల్ చేసుకోవాలి, యుక్తిని రచించి తన సమానంగా తయారు చేసేటువంటి పురుషార్థం చేయాలి అంటున్నారు. యుక్తిని రచించి ఇతరులను తన సమానంగా తయారు చేసేటువంటి ప్రయత్నం అయితే చేయాలి అంటున్నారు. सेकंड पॉइंट ఉంది बहुत प्यार और नम्रता से सबको बाप का परिचय देना है. చాలా ప్రేమగా నమ్రతతో అందరికీ బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి అంటున్నారు. చాలా ప్రేమగా మరియు నమ్రతతో అందరికీ బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి అంటున్నారు. सबको यही मीठी मीठी बातें सुनाओ कि बाप कहते हैं अपने को आत्मा समझ मुझे याद करो. మరి అందరికీ ఇవే మధురాతి మధురమైన విషయాలను వినిపించాలి. ఆత్మ అనుకొని ఒక తండ్రిని జ్ఞాపకం చేయండి అని. ఇస్ దేహ సే నష్టో మోహ హో జాओ. ఈ దేహంతో పూర్తిగా నష్టమోహగా అవ్వండి అని బాబా అంటున్నారు.
ఈ దేహంతో పూర్తిగా నష్టమోహగా అవ్వండి అంటున్నారు. वरदान ఉంది. नम्रता रूपी कवच द्वारा व्यर्थ के रावण को जलाने वाले स्नेही सहयोगी भव. నమ్రతా రూపీ కవచం ద్వారా వ్యర్థమనే రావణుణ్ణి తగలబెట్టేవారు సత్యమైన స్నేహిగా సహయోగిగా కండి. నమ్రత అనేటువంటి కవచం ద్వారా వ్యర్థం అనేటువంటి రావణుణ్ణి తగలబెట్టేవారు సత్యమైన స్నేహిగా సహయోగిగా కండి అంటున్నారు. कोई कितना भी आपके संगठन में कमी ढूंढने की कोशिश करे, लेकिन जरा भी संस्कार स्वभाव का टक्कर दिखाई ना दे. బాబా అంటున్నారు, ఎవరు ఎంతగానైనా మన యొక్క ఈ సమూహంలో లోపాలను బలహీనతలను చూసేటువంటి ప్రయత్నం చేయవచ్చు, అయినప్పటికీ బాబా అంటున్నారు స్వభావ సంస్కారాల యొక్క ఘర్షణ కనిపించకూడదు అంటున్నారు. अगर कोई गाली भी दे, इन्सल्ट भी करे, आप सेंट बन जाओ. ఒకవేళ వేరే వారు మనల్ని నిందించినా, వేరే వారు మనల్ని అగౌరవపరిచినా కూడా మనం సెయింట్ గా తయారవ్వాలి అంటున్నారు. अगर कोई रॉन्ग भी करता तो आप राइट रहो. భలే ఎదుటి వారు రాంగే కావచ్చు, కానీ మనం రైట్ సైడ్ ఉండాలి అంటున్నారు. कोई टक्कर लेता है तो भी आप उसे स्नेह का पानी दो. ఒకవేళ ఎవరైనా మనతో ఢీ కొంటున్నారు, ఘర్షణలో వస్తున్నారు అంటే అయినా పర్వాలేదు, మీరైతే వారికి స్నేహం అనేటువంటి నీటినే అందివ్వండి అంటున్నారు. यह क्यों ऐसा क्यों यह संकल्प करके आग पर तेल नहीं डालो. ఇదెందుకు ఇలా చేశారు, అదెందుకు అలా చేశారు అని ఇలా అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా దానిలో ఇంకా మంటను రేకెత్తించే విధంగా అవ్వకూడదు అంటున్నారు. నమ్రతా కా కవచ్ పెహన్కర్ రహో. నమ్రత అనేటువంటి కవచాన్ని ధరించండి అంటున్నారు. జహా నమ్రతా హోగి వహా స్నేహ और सहयोग भी अवश्य होगा. మరి ఎక్కడైతే నమ్రత ఉంటుందో అక్కడ స్నేహము మరియు సహయోగం కూడా తప్పనిసరిగా ఉంటాయి అంటున్నారు. కాబట్టి బాబా ఇక్కడ ఈ సమూహంలో ఎవరు ఎంతైనా లోపాలు వెతికే ప్రయత్నం చేసినప్పటికీ మన స్వభావ సంస్కారాల యొక్క ఘర్షణ కనిపించకూడదు. వేరే వారు నిందించినా అపహాస్యం చేసినా కూడా మనం సెయింట్గా అయిపోవాలి, ఒక సాధువుగా అయిపోవాలి. ఇంకా సెంట్ అంటే 100% అని అర్థం, ఇంకా సెంట్ అంటే పరిమళం అని కూడా అర్థం అన్నట్టు. ఒకవేళ వేరే వారు రాంగ్ చేసినా మనం రైట్ చేసే ప్రయత్నమే చేయాలి. ఇలా ఘర్షణలో వస్తున్నారు అంటే వారికి స్నేహం అనేటువంటి నీటిని అందచేయండి. यह क्यों ऐसा क्यों है संकल्प करना नहीं. వీరెందుకు ఇలా చేస్తున్నారు, వారెందుకు అట్లా చేస్తున్నారని ఈ అనవసరమైన సంకల్పాలు చేసి అగ్నిలో ఆజ్యం పోయేసి దాన్ని ఇంకా పెంచకూడదు అంటున్నారు. నమ్రత యొక్క కవచాన్ని ధరించాలి. నమ్రత ఉన్న చోట స్నేహము మరియు సహయోగం తప్పనిసరిగా ఉంటాయి అంటున్నారు. కాబట్టి బాబా ఇక్కడ విధేయులుగా ఉండండి, వినయం విధేయత ఉండాలి అంటున్నారు. అందుకే చూస్తూ ఉంటాం కదా, ఎవరిలో అయితే వినయ విధేయతలు ఉంటాయో భలే వారిలో ఏ విశేషతలు లేకపోయినా వారు బాబా యొక్క సేవ బాగా చేయగలుగుతారు. అదే కొందరిలో చాలా విశేషతలు ఉంటాయి కానీ వినయము విధేయత ఉండదు. కాబట్టి అంతగా వారి విశేషతలు కూడా సేవలో ఉపయోగపడవన్నట్టు. అందుకే బాబా అంటున్నారు ఏ విషయంలోనైనా నమ్రత వినయం అవసరము అంటున్నారు. స్లోగన్ ఉంది, మేరేపన్ కి అనేక హద్ కి భావనాయే ఏక్ మేరా బాబా మే సమాదో. నాది అనేటువంటి అనేకమైనటువంటి హద్దు భావనలను ఒక్క నా బాబాలో ఇముడ్చుకోండి అంటున్నారు. నాది అనేటువంటి అనేక హద్దు భావనలను ఒక్క నా బాబాలో ఇముడ్చుకోండి అంటున్నారు. హద్దు భావన లేదు, నాది నాది అని ఇప్పటి వరకు 63 జన్మల నుండి అలవాటు పడిపోయింది. కాబట్టి ఇప్పుడు దీన్ని బాబా ఏమంటున్నారు,
నా బాబా అనండి అంటున్నారు. ఈ హద్దు నేను నాదిని నా బాబా అనండి అంటున్నారు. బాబా ఈరోజంతా సర్వీస్ గురించి చెప్తూ ఉన్నారు. అందరికీ కూడా బాబా యొక్క పరిచయం ఇవ్వండి, పాత్రను చూసి దానం చేయండి. మరి దానం చేయట్లేదు, జ్ఞానదానం అంటే పిసినారి అని అనుకుంటారు కదా. కాబట్టి ఎవరైనా బాగా ఆర్గ్యూ చేస్తుంటే మనం కూడా వాళ్ళతో పాటు అలాగే ఆర్గ్యూ చేస్తూ ఉండకూడదు. బాబా అంటున్నారు ఇంకా వదిలేసేయండి. ఈ దేవతా ధర్మం యొక్క ఆత్మ అయితే తప్పకుండా వస్తారు, కాదంటే ఇంక వదిలేయండి అంటున్నారు. ఇంకా పరస్పరం కూడా ఎలా ఉండాలి అంటున్నారు, ఎప్పుడు కూడా ఎవరితో ఢీకొనొద్దు, చాలా స్నేహంతో నమ్రతతోటి వ్యవహారంలోకి రండి అంటున్నారు. కాబట్టి ఈ రోజంతా మనం ఇదే స్మృతిలో ఉందాం. ఈరోజు విశేషంగా సోమవారం, శివబాబాకి ఇష్టమైన రోజు అని భక్తులు కూడా జరుపుకుంటూ ఉంటారు కదా. కాబట్టి ఎంత వీలవుతే అంత ఈరోజు సైలెన్స్లో ఉంటూ సైలెన్స్ యొక్క శక్తిని స్వయంలో నింపుకుందాం. అచ్చా, ఓం శాంతి. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావో, కర్మయోగిగా కావో. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్. నిర్మల హృదయం నిశ్చల భావం శాంత స్వరూపం నీవై సాధించరని ధ్యేయం. నిర్మల హృదయం నిశ్చల భావం శాంత స్వరూపం నీవై సాధించరని ధ్యేయం. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్. సచ్చరిత ఓ సన్నిహిత, సచ్చరిత ఓ సన్నిహిత. మాయామోహం ఈర్ష్యాద్వేషం మదిలోకెన్నడురా నీకు. చెడు కూటమితో చేతులు కలి